ఈ వీడియోలో పెరుగుదల, వికాసం, పరిపక్వత గురించి చూద్దాం. మానవ జీవితంలో అభ్యసన ప్రమేయం లేకుండా వచ్చే మార్పులు 3 రకాలు. అదేంటంటే పెరుగుదల, వికాసం, పరిపక్వత. అయితే వ్యక్తి ఆకార పరిమాణంలో వచ్చే మార్పు పెరుగుదల. అంటే బాహ్య శారీరక పరిమాణంలో కానీ అంతర్గత అవయవాల్లో కానీ వచ్చే మార్పుని పెరుగుదల అంటాం. మానవ శరీరంలో సంభవించే గణనాత్మకంగా అంటే కొలవ తగిలేటువంటి వాటిని పెరుగుదల అంటారు. పెరుగుదల అనేది శారీరక సంబంధమైనది. అంటే బహిర్గతంగా కనిపిస్తుంది, అంతర్గతంగా కూడా కనిపిస్తుంది. ఖచ్చితంగా కొలవచ్చు. గణనాత్మకమైనది అంటే మనం కొలవచ్చు దాన్ని. ఇంకా పరిమాణాత్మకమైనది, మెజర్మెంట్ చేయగలుగుతాం. సంకుచిత భావన అంటే అంతర్గత అవయవాలు పెరుగుదల, బహిర్గత అవయవాలు పెరుగుదల. కాబట్టి సంకుచిత భావన కలిగి ఉంది పెరుగుదల అనేది.